వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ ధీరజ్ అప్పాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే ప్రియా. సార్, జూనియర్ ఎన్టీఆర్ అనగానే ప్రతి ఒక్కళ్ళకి ఒక ఫస్ట్ ఆయన స్టార్టింగ్ మూవీస్ గుర్తొస్తాయి నిజం చెప్పాలి అని అంటే కనుక. కానీ వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ సార్, అసలు నిజంగా ఎన్ని మాటలు అనిపించుకున్నారు, ఎంతమంది ఎన్ని విధాలుగా కమెంట్ చేశారు. ఇప్పుడేమో అసలు ఆస్కర్ లెవెల్కి వెళ్ళి ఆ సినిమాలు ప్రతి ఒక్కళ్ళు పొగుడుతూ ఉంటే ఆయన మాట్లాడింది కూడా, అప్పుడు అవార్డ్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడింది కూడా అసలు ఎక్కడెక్కడ అడాప్ట్ చేసుకొని ఆయన మాట్లాడే విధానానికి అందరు ఆశ్చర్యపోతూ ఉన్నారు. అండ్ ట్రాన్స్ఫర్మేషన్ విషయానికి వస్తే ఇప్పటికీ ఆయన ఒక్కసారి మారారైతే ఇంకా అలానే ఉన్నారు. చాలా బాగా. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, మీరే చెప్పారు 25 years అవుతోంది జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేసి అని అనేసి. సో దాని గురించి మీ మాటల్లో విందామని అనుకుంటున్నాను సార్. అంటే మోస్ట్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్లో ఎన్టీఆర్ని కూడా ఒకటిగా మనం చెప్పచ్చు. ఇందాక అన్నాం అంటే ఒక దశలో బాగా లావ్ అయిపోయాడు, ఇంకా సినిమాలు అన్న పరిస్థితి నుంచి మళ్ళీ దాని నుంచి మళ్ళీ స్లిమ్గా తయారవ్వడం, దాన్ని అలా నిలబెట్టుకోవడం, కంటిన్యూ చేయడం అనేది మామూలు విషయం కాదు కదా. అలాగే సినిమాల పరంగా కూడా చూస్తే మనం ఫస్ట్ బ్రహ్మర్షి విశ్వామిత్రలో బాలనటుడిగా నటించి, తర్వాత రామాయణంలో బాలరాముడిగా నటించి, ఆ తర్వాత నుంచి వరుసగా స్టెప్ బై స్టెప్ అసాధారణమైనటువంటి విజయాలు సాధిస్తూ ఈ రోజున పాన్ ఇండియా హీరోగా వెలుగుతున్నటువంటి ఇది ప్రతి ఒక్కరు, అంటే సినిమా పరంగానే కాదు, అతని లైఫ్ ఇది ఒక ఇన్స్పైరింగ్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. అతను ఆది, స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి ఈ సినిమాలు తోటి విజయాలు వచ్చినప్పుడు నూనెగు మీసాలు యువకుడు అతను, ఇంకా 20s కూడా లేడు, టీనేజ్. నాకు తెలిసి ఇది ఒక ప్రపంచ సినిమా చరిత్రలోనే ఒక కుర్రాడు 16-17 సంవత్సరాల వయసులో సూపర్ స్టార్డమ్ సాధించడం అనేది అసలు ఎక్కడ జరిగి ఉండదు. ఇప్పుడు సింహాద్రి సినిమా మామూలు విజయం సాధించిన ఎన్నో రికార్డులు బదలుగొట్టింది కదా. అలాగే ఆది, స్టూడెంట్ నెంబర్ 1 ఇలా మధ్యలో కొన్ని వరుస ఫెయిల్యూర్స్ వచ్చి ఇంక ఎన్టీఆర్ పని అయిపోయింది అనే పరిస్థితి నుంచి మళ్ళీ బయటకు వచ్చి ఇప్పుడు చూస్తే గత 6-7 సినిమాలుగా అతనికి పరాజయం అనేది లేదు. ఓకే, RRR, దేవర, దానికి ముందు అరవింద సమేత, దానికి ముందు నాన్నకు ప్రేమతో, టెంపర్, ఇలాగా ఇంకా పరాజయాలు అనేవి లేకుండా అసాధారణటువంటి విజయయాత్ర సాగిస్తున్నటువంటి ఎన్టీఆర్ సినిమా హీరోగానే కాకుండా అతను వ్యక్తిగతంగా కూడా చాలామందికి ఇన్స్పిరేషన్ అని చెప్పి నేను భావిస్తాను. అంటే ఆ స్టెప్స్ విషయంలో కానీ, పర్ఫార్మెన్స్ విషయంలో కానీ, నటుడిగానే కాదు, అతను ఆస్కార్ అవార్డ్స్ కోసం అక్కడ ఇంగ్లీష్ మీడియాతోటి ఇంటరాక్ట్ అవ్వడం కోసం ఎంతో సాధన చేసి ఇంగ్లీష్లో మాట్లాడిన విధానం కానీ, అంటే ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే జస్ట్ లైక్ దట్ మాట్లాడగలగడం, అంటే అంత ఎఫర్ట్ పెట్టడం అది అసలు మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు దేవర సినిమా ఎన్ని లాంగ్వేజ్లో డబ్ చేశారో అన్ని లాంగ్వేజ్లో కూడా అతనే డబ్బింగ్ చెప్పుకున్నట్టున్నాడు. తమిళ్లో కానీ, తెలుగులో కానీ, హిందీలో కానీ. అది అసలు మామూలు కాదు కదా, మామూలు విషయం కాదు కదా. మెచ్యూరిటీ పరంగా కానీ, స్టార్డమ్ పరంగా కానీ. ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక సినిమా వస్తుంది, దానికి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. అలాగే వార్ 2 అని హృతిక్ రోషన్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ సినిమా కూడా విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. ఇలా చూస్తే మనం ఎన్టీఆర్ కెరీర్ని అసలు మోస్ట్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అని మనం చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదన్నమాట. రైట్ సార్. సో డెఫినెట్గా మీరు ఇందాక అన్నారు ఇన్స్పైరింగ్గా ఉంటుంది అని అంటే కనుక ఆయన యాక్షన్, డ్యాన్స్, లేకపోతే ఇవన్నీ పక్కన పెట్టినా కానీ పొలిటికల్గా కానీ, లేకపోతే ఆయన ఒక మీడియా ముందరికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడే విధానం కానీ ఎక్కడ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఏది ఎగ్జాగరేట్ చేయడం కానీ, ఓవర్గా చెప్పడం కానీ, ఓవర్గా రియాక్ట్ అవ్వడం కానీ ఇలాంటివి ఉండదు. అవును, కరెక్టే. అంటే నువ్వు అన్నట్టు పొలిటికల్గా చూస్తే అతనికి చాలా, అంటే ఒక బలమైనటువంటి ఒక వర్గం అతను వ్యతిరేకిస్తున్నప్పటికి కూడా ఎంతో ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆ ప్రభావం తన కెరీర్ మీద పడకుండా ముందుకెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. అంటే ఒకప్పుడు అతను తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలు ఉండేవి. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అతను విపరీతంగా కృషి చేశాడు. మొత్తం
అప్పుడు ఇంకా రాష్ట్రం మన విడిపోని పరిస్థితుల్లో అప్పుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్ మొత్తం పర్యటించి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పనిచేశాడు. కారణాంతరాల వల్ల అతను ప్రచారం చేసినా కూడా అధికారంలోకి రాలేదు. తర్వాత ఏం జరిగింది ఏంటో మనకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారితో కానీ లేదంటే ఆ ఫ్యామిలీతో కానీ అతనికి సత్సంబంధాలు అయితే ప్రస్తుతానికి లేవు. అయినా సరే నెట్టుకు రావడం అంటే తన స్టార్డమ్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళడం అనేది చాలా అంటే ఒక అసాధారణటువంటి విషయంగానే మనం దాన్ని చూడాలి. అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా అతను ముందుకు వెళ్ళడం, ఒక హుందాతనాన్ని మెయింటైన్ చేస్తూ ముందుకు సాగడం అనేది చాలా గొప్ప విషయంగా మనం చెప్పాలి. అండ్ ఫ్యాన్స్ని కూడా ఆయన మొత్తం ఈవెంట్ అయిపోతుంది, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఫ్యాన్స్ని కేర్ తీసుకునే విధానం కూడా ప్రతి ఒక్కళ్ళు దానికి ఫిదా అయిపోతూ ఉంటారు. అవునవును, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో జానకిరామ్ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి వైవిఎస్ చౌదరి గారు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, ఇంకో ఎన్టీఆర్. ఆయన రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం వల్ల ఆయన ప్రతి సినిమాలో కూడా దాదాపుగా ఈ రోడ్డు ప్రమాదాల గురించి ఆయన ఇది చెప్తూనే ఉన్నారు, అవేర్నెస్ కలిగించాలి. అంటే మామూలుగానే చూస్తే ప్రియ మన దేశంలోనే కాదు, పర్టికులర్గా మన దేశంలో రకరకాల వ్యాధులు, ఇప్పుడు ఎయిడ్స్ కానివ్వచ్చు, లేదంటే ఈవెన్ కరోనా కానీ, క్యాన్సర్ కానీ, ఇలా రకరకాల వ్యాధుల వల్ల చనిపోయే వాళ్ళందరి సంఖ్య కంటే కూడా రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువని మనకి గణాంకాలు చెప్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోడ్ జర్నీస్ డ్రైవింగ్ చేసేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటుంది. ఎన్టీఆర్ లాంటి ఒక పర్సనాలిటీ, సూపర్ స్టార్ చెప్పడం అనేది ఇంకొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కూడా మనం ఎన్టీఆర్ని అభినందించాలి. రైట్ సార్. సో ఓవరాల్గా 25 years ఆయన జర్నీ మహా అద్భుతం అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ జనరేషన్కి ఇన్స్పిరేషన్. నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడున్న వాళ్ళు కూడా అతన్ని అంటే ఒక భాష నేర్చుకోవడానికి సంబంధించి కానీ, డాన్సుల పరంగా అతను తీసుకునే శ్రద్ధ కానీ, ఫిట్నెస్ మెయింటైన్ చేసే విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా అతను ఒక రోల్ మోడల్ అని మనం చెప్పచ్చు. ఫ్యామిలీతో అతనికి ఉన్న బాండింగ్ కానీ, పిల్లలతోటి, వైఫ్ తోటి అతనికి బాండింగ్ కానీ, ఈవెన్ వాళ్ళ బావమరిది నాని నితిన్ని కూడా మనం ఎంకరేజ్ చేస్తుండడం మనం చూస్తున్నాం. అన్ని విషయాల్లో అంటే పలానా విషయంలో మనం ఎన్టీఆర్ని వేలెత్తి చూపించవచ్చు అనేది అసలు ఎక్కడ ఉండదు. అన్ని విషయాల్లో కూడా అతను పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్ అంటారు కదా, అలాగా అతను మిస్టర్ పర్ఫెక్ట్గా. ఇంకా రాఖీ మూవీ అప్పుడైతే కనుక ప్రతి ఒక్క అమ్మాయి జూనియర్ ఎన్టీఆర్ అనగానే అన్న అంటే ఇట్లా ఉండాలి అన్నట్టుగా ఫిక్స్ అయిపోయేవాళ్ళు రాఖీ మూవీ అప్పుడు. నిజంగా ప్రతి ఒక్క మూవీ కూడా అంతే. అవును, ఒక రోల్ మోడల్ లాంటి వ్యక్తిగా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా అపజయం అనేది లేకుండా ముందుకెళ్తున్నాడు. ఈ విజయ యాత్ర ఇలాగే కొనసాగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రియా.